6 TV. సో February 14th అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. February 14th అంటే వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల రోజు అన్నమాట. సో నువ్వు సింగిలా మింగిలా? ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? ఇప్పుడు నా గురించి ఎందుకు రచన, నా సింగిల్ అయితే మింగిల్ ఎందుకంటే నేను ఆల్రెడీ అంటే సింగిల్. కొందరు వ్యాలంటైన్స్ డే ప్రేమికులు కొందరు సెలబ్రేట్ చేసుకుంటారు, మరి కొందరు అయితే సెలబ్రేట్ చేసుకోరు కదా. సో ఎందుకు అని అంటే ఇది బ్రిటిష్ వాళ్ళు చేసుకోవాలి అనే విధంగా మన సంస్కృతి కాదు ఇది. యాక్చువల్ గా ఇప్పుడు జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే అసలు బ్రిటిష్ ఇండియన్ అది సంబంధం లేదు. ఒక అమ్మాయి అవుతారు అది కరువులు ఉన్నవానికి ఒకరు దొరికితే ఎట్లా ఉంటుందో అలా ఉందన్న. అంటే నీ పరిస్థితి అదేనా? మళ్ళీ పంచ్. అఫ్ కోర్స్ నా పరిస్థితి అది చూస్తున్నా, సెర్చ్ చేస్తున్నా చిన్నప్పటి నుంచి వెయిటింగ్ అమ్మాయి కోసం. కానీ నిజం చెప్పు. అయ్యో నిజం అంటే అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా నాకు ఒక అమ్మాయి దొరకాలని నేను అనుకుంటున్నా. అట్లీస్ట్ నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే కన్నా నువ్వు పక్కన కాకుండా నా పేరుతో మేము కపుల్ లాగా చేయాలని నేను అనుకుంటున్నా. లాగా నువ్వు ఇలా పబ్లిక్ బైట్ తీసుకుంటా? అఫ్ కోర్స్ తీసుకుంటా, ప్రాబ్లం లేదు. అలా అనుకుంటే మన ఇద్దరం అట్లా కాదు, నేను ఓన్లీ దీనికోసం చెప్తున్నా. యాక్చువల్లీ మేమిద్దరం యాంకర్స్ రిపోర్టింగ్ మాత్రమే. సో ఇప్పుడు పబ్లిక్ దృష్టిలో వ్యాలంటైన్స్ డే ఎలా జరుపుకుంటారు, అసలు వాళ్ళకి జరుపుకుంటారా లేదా, అసలు జరుపుకోవచ్చా లేదా అనే క్వశ్చన్స్ ఇప్పుడు పబ్లిక్ ని అడిగి వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో వ్యాలంటైన్స్ డే గురించి ఇప్పుడు అడిగి తెలుసుకుందాం పద. నువ్వు సింగిలా మింగిలా? నేను సింగిలే. ఓకేనా గైస్, ట్రై చేసుకోండి సింగిల్ అంటే. సో చూసేద్దాం మరి వాళ్ళు కూడా ఏమనుకున్నారు, అసలు వాళ్ళు సింగిలా మింగిలా, మరి అసలు వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఏంటి అనేది అయితే చూసేద్దాం. ఏ హాయ్. హలో. ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్. వాళ్ళది వైజాగ్. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తూ ఉంటాం. ఏం జాబ్? పిఏ ప్రాసెస్. అయితే మీరు మింగిలే? లేదు, పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. మింగిలా సేమ్ జాబ్, కొలీగ్స్ మేము. సింగిల్ మింగిలా? సింగిల్. సాంప్రదాయిని ఎట్లుంది? బాగుందా? సెట్ అయ్యింది. ఐఎమ్ రెడీ టు. ఏం ఆడతారు బై బర్త్డే అంతేనా? యాక్చువల్గా కెమెరామెన్ అప్పుడు అడిగినావు కదా నీకు ఎట్లాంటి అమ్మాయి కావాలని. కానివ్వండి అంతే. ఎట్లాంటి అమ్మాయి అంటే ఈ అమ్మాయి. సో యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి, అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఏమో అండి, తెలీదు. అంటే మింగిల్ అయితే తెలుస్తుంది అంతే కదా. ఓకే, సింగిల్ అంటున్నారు కదా, తెలియదు అంటున్నారు కదా. ఓకే, వాళ్ళు నార్మల్ గా కలుస్తూ ఉంటారు కదా, మరి వ్యాలంటైన్స్ డే రోజు కూడా అంటే సెలబ్రేట్ అంటే వాళ్ళు కొంచెం చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? ఏమనిపిస్తుంది, జస్ట్ ఖాళీ అలా అనిపిస్తుంది. అంటే అయిపోయి ఖతం, ఇంకా ఖతం, బాయ్ బాయ్. రైట్, ఐ మింగిల్. మీ పేరేంటిది? రుక్మిణి. రుక్మిణి, ప్రశాంత్. పేర్లు కూడా కలిసి అయిపోయింది. చెప్పండి అంటే ఎలా అనిపిస్తా అండి దేని గురించి? నాట్ ఇంట్రెస్ట్. అంటే ఒక కెమెరా ఆఫ్ చేపిస్తా, తర్వాత మనం మాట్లాడుకుందాం. మీకు అసలు ఎలా అనిపిస్తా అంటే అప్పుడు వాళ్ళని చూస్తారు కదా, సో అలా అంటే పని లేక చేస్తున్నట్టు అనిపిస్తుంది అంతే. అండ్ ఇంకొకటి, వాళ్ళు వ్యాలంటైన్స్ డే రోజు మంచి సెలబ్రేట్ చేసుకుంటారు అంటే కలుస్తారు కావచ్చు, కానీ మ్యారేజ్ అయితే చేసుకుంటారా చేసుకోరా నమ్మకం అయితే లేదు. సో దానిపైన మీ ఒపీనియన్? అంటే ఆబ్వియస్లీ చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే మా మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ కాబట్టి ఆబ్వియస్లీ ఐ సపోర్ట్ లవ్ మ్యారేజ్. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనమాట. లేదు ఇంకా టైం పడుతుంది, 4-5 years. అంటే అప్పటి వరకు మింగిల్ అవుతారు అన్నమాట. చూద్దాం మంచోళ్ళు దొరకాలి కదా. గురించి చెప్పచ్చు, చాలా మంచి చూస్తే మంచోళ్ళు అనుకోలే ఇంకా. అంతేగా. అడ్రస్ చెప్పేసి ఇంటికి వచ్చేస్తా. హైదరాబాద్. ఎక్కడ ఉంటారు? నెక్స్ట్ వీక్ ఇక్కడికి రండి, కలుద్దాం. ఇప్పుడు నువ్వు ఏమన్నా? తప్పకుండా మార్నింగ్ వస్తా మళ్ళా. ఇలా ఇప్పుడు నన్ను చూస్తే ఏమనుకుంటే తెలుసా, నేను ఎంత కరువులు ఉన్నా అనుకో, నిజంగానే కరువులు ఉన్నాయి కాబట్టి. అంటే కరువులో ఉన్నారు కానీ అబ్బాయిలు అందరూ మంచోళ్ళు అయి ఉంటే ఆబ్వియస్లీ దొరికే వాళ్ళు. సో మీరు ఇంకా కరువులో ఉన్నారంటే మీరు మంచోళ్ళు కాదని అర్థం.
కానీ నువ్వు అట్లా అనుకోకు, ఓకేనా? మనం ఇగో సరే, నేను ఒక మ్యాజిక్ చేసి చూపిస్తా, ఓకేనా? ఒకసారి నన్ను చూడు. ఏం మ్యాజిక్ అండి? అయిపోయింది, మ్యాజిక్ అయిపోయింది. ఏంటో తెలుసా, ఆమె మనసు నేను దోచేసా. అంతే కదా, అంతే. కాదు. ఓకేనా? సో ఫైనల్ గా వ్యాలంటైన్స్ డే గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎవరికి కాబోయే మింగిల్ ఫర్దర్ లో వచ్చే ఫియాన్సీ. సరే ఓకే, మీకు ఎలాంటి అబ్బాయి కావాలి చెప్పండి. మీరు అంటే ఇద్దరు సింగిల్ అన్నారు కదా, అబ్బాయి అయితే చాలండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. అబ్బాయి అయితే అలా అంటే నువ్వు ఫీల్ కాకు, నేను నీకోసం ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మలో నీకోసం మిత్రమా. అంటే ఇద్దరైనా పర్లేదు, మేము రెడీగా లేమండి ఇద్దరికి. అట్లా చెప్తాం. సో ఫైనల్ గా మన వ్యాలంటైన్స్ అంటే మన గురించి కూడా చెప్పేసి. తెలీదు, స్ట్రేంజర్ తో హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఓకే, అంటే తనకు స్ట్రేంజరే కావచ్చు, కానీ నా మనసు ఎప్పుడు ఆమెకి ఇచ్చేసాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ ఫీల్ కాకు. ఏ బాయ్ అద్దులే, ఇక ఈమె సరిపోతుందిలే. ఓకే, ఎనీవేస్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. Thank you. Same to you. మీ పేరు? నా పేరు సాహిల్, ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ. అవునా? అవును, సిద్దిపేట్ హరీష్ రావు. అయితే ఇప్పుడు February 14th వస్తుంది కదా, అసలు ఏంటి February 14th అనేది ఏంటి? మరి ఆ వ్యాలంటైన్స్ డే అంటున్నారు కదా, అసలు ఎందుకు జరుపుకోవాలి? ఎందుకు February 14 ఇట్లాంటి మాకు రాదు. ఇది మేము సింగిల్ కదా, ఇట్లాంటి మాకు రాదు, మాకు దొరకదు. ఇట్లాంటి ఆపర్చునిటీ మాకు దొరకదు. దొరకాలంటే ఇప్పుడు ఎవరైనా దొరికితేనే, ఎవరైనా ఇప్పుడు పార్క్ లో పోతే ఎవరైనా మాకు కలిస్తేనే Try చేయలేదా? అంటే ఎవరు రాలే మా దగ్గర, మేము ట్రై చేస్తే. ఓ, అందుకనే మాకు అది వ్యాలంటైన్స్ డే, సండే రెండు ఒకటే అయినాయి. అంటే ఇప్పుడు అనిపించదా వేరే వాళ్ళని చూస్తే లవ్ చేయాలి, లవ్ లో పడాలి, ఇలా పార్క్ వెళ్ళాలి, వ్యాలంటైన్స్ డే చేసుకోవాలి అని? ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? మీకు కొంచెం సిగ్గేకు అనుకుంటాను. ఒక బాధ అంటే ఉంటది, కానీ ఏం చేస్తాం, మాకు ఇలాంటి ఫ్రెండ్ దొరికిరు, అందుకనే అమ్మాయి కోసం ఆలోచించలే ఇప్పుడు. కానీ బ్రో, ఇట్లాంటి ఫ్రెండ్ అంటే ఇంకేదో అనుకుంటారు మనం. అదే సో కొంచెం క్లారిటీ. అంటే కొన్ని పనులు చేయలేను, కానీ అయినా కూడా అమ్మాయి కంటే సమానం మాకు ఈయనే. కొంచెం ఏదో చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి కనీసం ఒకడు ఉన్నాడు. ఓకే, ఆయన సింగిల్ అని మీకు తెలుసా? అవును తెలుసు. ఎట్లా తెలుసు ఆయన సింగిల్ కాదా అని? అంటే ఎప్పుడైనా మాతోటి ఉంటాడు, అందుకే చెప్తాడు. అదే. డైలీ మాతోటి రూమ్ లో ఉంటాడు, మాకు చెప్తాడు ఏమైనా ఉంటే. ఇప్పుడు మేము ఏంటంటే నంబర్ కూడా ఒక్కొక్కది అమ్మాయి దాని లాగా పెట్టుకున్నాం, కనీసం మాట్లాడడానికి ఒక అమ్మాయి ఫీలింగ్ అయినా దొరుకుతుంది అని. ఇప్పుడు మాకు టైం పాస్ కాక మేము ఏం చేస్తామంటే ఓమైగాల్ అని ఇట్లాంటి యాప్స్ కొన్ని ఉంటాయి, అన్ని మీకు చెప్పొద్దు, ఎందుకంటే మీరు మింగిల్ అయి ఉంటారు. కానీ మేము సింగిల్స్ సింగిల్ అని మీకు చెప్పావా? మేము సింగిల్స్ కాబట్టి అట్లాంటివి ఏవో కొంచెం ఎంజాయ్ చేస్తూ అట్లా చిన్నగా అంతే. ఇప్పుడు కానీ అది కూడా మాకు బ్యాడ్ లక్ అయింది, అది కూడా బంద్ అయింది. మాకు ఒమేగాలు కూడా దొరుకుతలే ఇప్పుడు. ఏం చేస్తాం అట్లా. కనీసం ఒమేగాల్ ఎందుకు వచ్చారు? ఏమో ఇంకా 2-3 days ఛాన్స్ ఉంది కదా. సీఎం గారికి ఒకటే చెప్దాం అనుకుంటున్నాం, కొంచెం మాలాంటి సింగిల్స్ కి ఎంతో కొంత దయ చూపి ఎంతో కొంత అంటే మాకు న్యాయం జరగాలి. ఎలాంటి న్యాయం జరగాలా? మాకు కూడా అంటే వ్యాలంటైన్స్ అంటే రోజు కాకపోయినా అట్లీస్ట్ వ్యాలంటైన్స్ రోజు కొంచెం ఎంజాయ్ చేయడానికైనా, కనీసం ఎవరైనా ఒక రోజు కోసమైనా ఫ్రెండ్ లాగా అయినా. అంటే మీరు అనుకున్నట్టు కాదు, మాకు అట్లీస్ట్ కొంచెం తోడు నీడ నన్ను ఉద్ధరించు బావా. ఇట్లాంటిది కూడా ఏర్పాటు చేయమంటారు. అంతే కదా, కొంచెం ఏం ఎంతో చేస్తాం, కొంత. కనీసం కొత్త గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తుందేమో అని. గవర్నమెంట్ అంతే కదా మరి. గవర్నమెంట్ టార్గెట్ చేస్తారా ఏంటి? ఇప్పుడు ఏం చేస్తాం, బిల్డింగ్ ముంగట్ ఉన్నాం అట్లా అని. కానీ మాకేందంటే వచ్చినాం చూద్దాం ఎవరైనా దొరుకుతారని, ఇంకా 2-3 days ఛాన్స్ ఉంది కదా అని. అంటే దొరుకుతది అంటే మీరు ట్రై చేస్తే కదా. మేము try చేస్తున్నాం. ఎవరైనా ఇప్పుడు ఈవెన్ మీకు ప్రపోజ్ చేస్తాం, మీరు ఏమంటారు, ఐఎమ్ ఆల్రెడీ మింగిల్ అంటారు, అయిపోయి ఇంకొకరికి ప్రపోజ్ చేస్తాం, నాకు ఆల్రెడీ మ్యారీడ్ అంటున్నారు. అరే మా క్లాస్ వాళ్ళకి కూడా మ్యారీడ్ అయి పెళ్లిళ్ళు అయి మంచిగా పిల్లలు కూడా పుట్టేసిరు, ఇంకా మాకెక్కడ దొరుకుతారు? కనీసం ఇంకా ఎవరికైనా అంటే షీటింగ్ ఉంది లోపల, అదొక బాధ. ఇది మెయిన్ పాయింట్. మొన్న ఇదొక ఏదో బాధ. ఒకటి మొన్న ఇక్కడ ఒకటి కనీసం మా దగ్గర కెమెరా కూడా తెలియదు, చెప్పిన తర్వాత ప్రాంక్ అని చెప్పడానికి. అది అది మా బాధలు మాకున్నాయి. అంటే ఇప్పటి వరకు స్కూల్ అప్పటి నుంచి ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడు ట్రై చేసినాం కానీ దొరకలే. అది అలాంటి బాధ మాత్రం పగవాడికి కూడా మా బద్ద శత్రువులకు కూడా రాదు. పాపం వాళ్ళకైనా లవర్స్ ఉండి వాళ్ళైనా సుఖంగా బతకాలని. తెలిసి నిన్ను చూస్తుంటే అయితే అస్సలు సింగిల్ అనిపిస్తుంది. ఇది మాత్రం నిజం.
మేబీ మీ ఫ్రెండ్ కి సీక్రెట్ గా కూడా మెయింటైన్ చేస్తున్నావు ఎవరికి తెలుసు అట్లా. ఎందుకంటే ఆయన సింగిల్ చూడడానికి మాత్రమే సింగిల్ అది మింగిల్ ఉన్నాం మేము అంతే అంతే. ఏమో నీకు తెలియకుండా కూడా బయట మాట్లాడు అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా కొంచెం మాకు మింగిల్ అయ్యే అవకాశం ఉన్నా కానీ బాగుంటుండే, కొంచెం సంతోషపడుతుండే. నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే కైనా కొంచెం అట్లా Chance ఉంటుంది మాకు కూడా ఏమైనా, మేము కూడా ఎవరికైనా తీసుకొచ్చి కొంచెం పైసా. ట్రై చేయడానికి ఇక్కడ మనోడికి అవును, try చేయడానికి అంటే వచ్చాం. ఒక 4 years ట్రై చేస్తే జాబ్ వచ్చింది కానీ ఒక చిన్నప్పటి నుండి ట్రై చేస్తే ఒక పిల్ల మాత్రం దొరకలేదు. అది మేబీ పెళ్ళైన తర్వాత లవ్ లో పడచ్చు ఏమో అదేనా బై 1 get 1 లాగా బై 1 get 1 కూడా ఏమో చెప్పలేము. అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా లవ్ లో పడతావు మళ్ళీ? పడితే ఏమో కొన్ని ఇప్పుడు చేయలేని అప్పుడు చేయొచ్చు. ఏం చేస్తావు ఇప్పుడు? తిరగడానికి మళ్ళీ ఆల్రెడీ చేసేసి వచ్చిన అది అది టిఫిన్ సెంటర్ది కాదు, అది ఓన్లీ టిఫిన్ సెంటర్ది, అది ఓన్లీ ఇడ్లీ తినడానికి వెళ్ళాం అట్లా. అది కూడా మా స్టాఫ్ వాళ్ళు కొలీగ్స్ మేమే వెళ్ళాం టిఫిన్ చేయడానికి. దానికే మేము డేట్కి వచ్చినట్టు హ్యాపీ ఫీల్ అయినాం. ఒక అబ్బాయిని చూసి ఒక ఏం ఏం మాకు ఏం ఛాన్సే లేదు అసలుకి. ఎవరైనా దొరికితే వాళ్ళతోటైనా పోదామని, కనీసం టిఫిన్ కైనా ఛాన్స్ అట్లా అయినా ఛాన్స్ ఉంటుంది. ఏమో ఒక ఇడ్లీ, నేను ఒక ఇడ్లీ వేరే వాళ్ళకి తినిపించు అని. ఏమనుకోకు, నేను నీకు ప్రే చేస్తున్నా నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే వరకు పక్కా నీకు ఒక అమ్మాయి దొరుకుతుంది, అమ్మాయితో నువ్వు ఎంజాయ్ చేస్తావు, ఇదే పార్క్ లో నువ్వు ఆ అమ్మాయితో వస్తావని నేను మాత్రం ప్రార్థిస్తున్నా. నాకు తెలిసి ఆయనకు ఉన్నది నీకు లేదు, అందుకే ఆయన అట్లా చేస్తాడు. నాకు దొరికిన అమ్మాయిని కూడా నీకు ఇచ్చేస్తావు. అయ్యో చూసినారా మా Bumper offer. బంపర్ ఆఫర్. ఏమైనా కనీసం అదైనా దొరుకుతుందని ఒక ఛాన్స్, కానీ అది కూడా ఆయన ట్రై చేసిన తర్వాత నీ దగ్గర ఏమో చెప్పలేము. ఈ రోజు అమ్మాయి ఒక్కరితోటి ఉంటలేరు కదా, అది 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 ఇది మెయిన్ పాయింట్. ఎందుకు అందరు అట్లా ఉండరు కదా, కొందరు ఏమో అట్లాంటి వాళ్ళకి మాకు దొరికితే మంచి. ట్రూగా వద్దనుకుంటారు మీరు. మాకు కనీసం అమ్మాయి ఉంటే చాలు. ఏం లేదు మాకు. అలా కాదు, అంటే ఇన్ని రోజులు ట్రై చేసిండ్రు, నాకు దొరకలేదు కాబట్టి ట్రూ అయినా ఏం కాదు, ఫాల్స్ అయినా ఏం కాదు. ఆకలి అయితే గడ్డి పెడితే కూడా తినొచ్చినట్టు. అంటే ఇప్పుడు గడ్డి తింటున్నా. ఇప్పుడు ఏంటంటే మేడం, ఇప్పుడు ట్రూగా అంటే ఒక 10 డైమండ్, 10 కాదు, ఒక డైమండ్ దొరికితే ఎలా ఉంటది మన రియాక్షన్, అలా ఉంటుంది ట్రూగా. ట్రూ లవ్ అనేది అసలు ఈ జనరేషన్ లో ఉందా? అది మెయిన్ లేదండి. మీకు ఉంది అని అనిపిస్తే కనుక మీరు ఒక అమ్మాయిని సెట్ చేయండి. అవునా? అసలు క్వశ్చన్ అడగడానికి వచ్చినావా ఈయనకి సపోర్ట్ చేయడానికి? అంటే ఫ్రెండ్ మధ్యలో కలిసిండు కదా, సో అట్లా అట్లా అని ఫ్రెండ్ కాబట్టి ఇలా చెప్పి అడగాలి. ప్లస్ నా బాధ కూడా నేను చెప్పుకోవాలి ఈ వీడియో ద్వారా. నాకు తెలిసి నీ బాధ అయితే అసలే ఆ. ఫ్రెండ్ బాధ ఏ అమ్మాయి నమ్మకం రా, ఆ, అమ్మాయిలు అర్థం చేసుకోలేము మా పరిస్థితి ఏందని. ట్రై చేద్దాం అనుకున్నా, కానీ ఈ కానీ- అమ్మాయి కూడా 4 ఉన్నారంటే ఏం చేద్దాం. ఏయ్! అంతే ఒకరైతే ఉన్నారు, అస్సలు లేరు. నెక్స్ట్ మ్యారేజ్ ఇంకా, కానీ వేరే అబ్బాయితో. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? లాల్ పాషా, ఓకే, ఎక్కడ నుంచి? కోదాడ. కోదాడ నుంచి ఇక్కడికి వచ్చారా? ఎందుకు విజిట్ అవుదామనా? చూడడానికి వచ్చి. ఓకే, ఏం చేస్తుంటాం? కార్ డ్రైవింగ్. కార్ డ్రైవర్. ఓకే, February 14th ఏంటి? బ్లాక్ డే. బ్లాక్ డేనా? బ్లాక్ డే అంటే అదే అదే ఇది పళ్ళు అది ఏంది కదా, అటాక్ జరిగింది కదా మన, అది లవర్స్ డే కూడా. లవర్స్ డే కూడానా? ఓకే, లవర్స్ డే నీకు సింగిలా మింగిలా? మ్యారీడ్. మ్యారీడా? లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజా? అరేంజ్ కమ్ లవ్వా లేకపోతే? అరేంజ్. అవునా? ఇప్పుడు లవ్ చూపిస్తలేవా మరి? చూపెట్టు. లేదు, మీ వైఫ్ మీద లవ్ చూపించట్లేదు? మా వైఫ్ మీద చూపెడతా. చూపెడతావు. బయట కూడా చూపిస్తున్నావా? బయట లేదు, లేదు లేదు లేదా? లేదు బయట. ఓకే, మరి February 14th మీ వైఫ్ పైన లవ్ చూపిస్తావు కదా, సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? ఎలా సపరేట్ అంటే ఇంట్లో సెలబ్రేషన్స్ ఏం చేసుకోవా? చేసుకున్నాం. బయటికి తీసుకుపోతావా? పార్క్ అటు? పార్క్ అట్లా తీసుకెళ్తాం బయటికి తీసి అంతే. సో ఈ వ్యాలంటైన్స్ డే ఉంది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆ రోజు వ్యాలంటైన్స్ డే చేసుకోకపోవడం మంచిది. చేసుకోవాలనా? చేసుకోవద్దా? చేసుకోకూడదు. చేసుకోకూడదు. అవును. ఎందుకు చేసుకోకూడదు? ఫుల్ మామ అది అది ఎందుకు మేడం? అదే బజరంగ్ బలి. లేదు. సో మీ వైఫ్ కి మరి హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్తా. చెప్తాం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎవరికి చెప్తున్నా? మా వైఫ్ పేరేంటి మీ వైఫ్ పేరు? జానీ బేగం. మరి మంచిగా చెప్పు. జానీ బేగం
హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం. మీ పేరు? ప్రజ్వల్. ఎక్కడ నుంచి? ఇక్కడ హైదరాబాద్. ఏం చేస్తుంటావు? జాబ్ చేస్తాను. ఏం జాబ్ చేస్తావు? నాట్ మెయింటెనెన్స్ వాళ్ళు. ఎంప్లాయ్. February 14th ఏంటి? ఫిబ్రవరి 14 ఏదో లవర్స్ ఏదో ఒకటి ఉంది, నాకు తెలియదు. లవర్స్ ఏదో ఒకటి 1 డే ఉంది, నాకు తెలియదు. సింగిలా మింగిలా? సింగిలే. ఇప్పుడు నిజం చెప్పే, ఏం కాదు, ఎవరు చూసినా కూడా భయపడదు. సింగిల్. అందుకే ఏం తెలియదు. ఎందుకు సింగిల్? సింగిలే అంత లవ్ లో పడాలనిపించలేదు? లేదు. సో కొందరి లవర్స్ ని చూస్తావు కదా, అప్పుడు అనిపించలేదా నేను కూడా మింగిల్ అవ్వాలి? అట్లా ఏం అనిపించలేదు. సో ఈ వ్యాలంటైన్స్ డే పైన నీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు, జరుపుకోవాలా జరుపుకోవద్దా? ఎప్పుడు సింగలే, అంతే. సింగలే. మరి వ్యాలంటైన్స్ డే జరుపుకోవాలనుకుంటావా జరుపుకోవద్దు అనుకుంటావా? వాళ్ళ ఇష్టం. అంటే నీ ప్రకారంగా. నేనేం చెప్పాలి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? జహాంగీర్. ఎక్కడ నుంచి? హైదరాబాదే. ఏం చేస్తుంటారా? ఇదే బస్సు నడుపుతాం. బస్ డ్రైవరా? ఓకే, February 14th ఏంటి? వాలంటైన్ డే అనుకుంటా. కరెక్టేనా? వ్యాలంటైన్స్ డే రోజు ఏం చేస్తారు? నేనేం చెప్పగలుగుతా. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత లవ్ లో వాళ్ళేదా? బయట పడలే కానీ మావిడితోటే పడ్డాను, అంతే. అసలుడే గాని మహానుభావుడు. అంతే. మ్యారేజ్ చేసుకున్న తర్వాత లవ్ లో పడ్డారు మీ వైఫ్ తోనే, అవునా? బయట నిజంగా లవ్ మ్యారేజ్ వా? కరెక్టే. సో ఇప్పుడు మీ వైఫ్ తర్వాత లవ్ లో పడ్డారు కదా, మీ వైఫ్ తోనే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇప్పటి వరకు సెలబ్రేట్ చేసుకున్నారా ఇన్ని ఇయర్స్? ఇంట్లోనే ఏదైనా చేసుకుంటాం, అంతే. పిల్లలు కూడా ఉన్నారు కదా. అంటే ముందు పెళ్ళైన కొత్తలో మీ వైఫ్ తోని వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు? చేసుకున్నాం, బయట అక్కడ ఇక్కడ తిరిగినాం అంతా. పార్క్ కి వెళ్ళాం? లేదు, ఇంట్లోనే ఏదైనా హోటల్కి వెళ్ళి ఏదైనా చేసుకున్నాం, పార్క్ ఏం లేదు. ఓకే, వ్యాలంటైన్స్ డే జరుపుకోవాలంటారా జరుపుకోదంటారా? ఏదో ఇక నడుస్తుంది అనుకోండి, ఇక ఏం చెప్పలేం. కొత్త జనరేషన్, మనం ఏం చెప్పాలి. ఎంకరేజ్ చేయమంటారా మీరు ఇప్పుడు? మనం ఏం చెప్పలేము, ఇక వాళ్ళ ఇష్టం. ఇక మీ అభిప్రాయం చెప్పండి, జరుపుకోవాలా? వాళ్ళ ఇష్టం అండి, మనం ఏం చెప్పలేము. ఇండియాలో ఉంటున్నాం, ఎవరికి చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది, మనం ఏం చెప్పలేము. వ్యాలంటైన్స్ డే పైన మీ అభిప్రాయం ఏంటి? నేనేం చెప్పలేను, ఇప్పుడే చెప్తున్నా కదా. మీ వైఫ్ పేరేంటి? షాజహాన్ బేగం. విష్ చేస్తారా హ్యాపీ వ్యాలంటైన్స్ డే? మా ఇంట్లో అసలు టీవీ చూడరు, ఏంగా చెప్పండి, మీ లవ్ ఎక్స్ప్రెస్ చేయండి. లే వద్దు, టీవీ చూడరు. చిన్న మా పిల్లలు చూస్తే మంచిగా ఉండదు. అయిపోయింది కదా. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? సృజన్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ స్టూడెంట్. ఎక్కడ? ఇక్కడ ECL. ఏ కాలేజ్? సాయిస్ డిగ్రీ అండ్ PG కాలేజ్. సింగిలా మింగిలా? సింగిలే. కరెక్ట్ చెప్పు. సింగిలే అండి, నిజంగా సింగిలే. సింగిల్ అని వచ్చావు? అవును, అంటే ఫ్రెండ్స్ తో వచ్చాను. ఎందుకు మింగిల్ అవ్వాలనిపించలేదు? లేదండి, ఇప్పుడు అంత థాట్ ఏం లేదు. తర్వాత అంతా లవర్స్ చూస్తే అనిపించదా? అనిపిస్తుంది కానీ సెటిల్ కావాలి కదా, ఫస్ట్ సెటిల్ కావాలి కదా. సెటిల్ అయ్యేదాకా ఉండరు కదా కొందరు. అంటే అంతే అండి, సింగిల్ గానే ఉండడం ఇష్టం నాకు, అంతే. అలా ఉండాలి, బాగుంటది లవర్స్ వెళ్తూ ఉంటే అని అనిపిస్తుంది కానీ సింగిల్ ఉండడం బెస్ట్ అండి. బ్రేకప్స్ అవుతాయి ఇంకా చాలా మటుకి మధ్య, అంతే. ట్రూగా ఉండరా ఏంటి? ట్రూగా అంటే కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు, అంతే. అంటే ఎందుకు మీరు ట్రూగా ఉండరని సింగిల్ గా ఉన్నారు? అలా ఏం కాదు కానీ నాకు సింగిల్ ఉంటేనే ఇష్టం నాకు, అంతే. ఓకే, ఇప్పుడు వ్యాలంటైన్స్ డే జరుపుకునే వాళ్ళకి జరుపుకోవాలంటారా జరుపుకోవద్దంటారా? జరుపుకోండి, వాళ్ళు కపుల్స్ జరుపుకుంటారు కదా చాలా మంది, జరుపుకొని దానికి ఏముంది. మంచిదే కానీ వ్యాలంటైన్స్ డే చేసుకోవచ్చు, ఏముంది. మీరెందుకు చేసుకోవాలి? నేను సింగిల్ కాబట్టి చేసుకోను. సింగిల్ అవ్వచ్చు మరి. అయితే కొంచెం టైం తీసుకుంటా, అంతే. ఓకే, వ్యాలంటైన్స్ డే పైన మీ అభిప్రాయం? వ్యాలంటైన్స్ డే అంటే అందరూ హ్యాపీ మూమెంట్, అది ఒక కపుల్స్ కి ఒక వెకేషన్ టైప్ అన్నట్టు, మంచి, అంతే. మరి వ్యాలంటైన్స్ డే రోజు బయటకు వస్తావు కదా, మరి అందరు లవర్స్ కనిపిస్తారు కదా, అలా వెళ్ళాలి అని ఒక కోరిక ఉంటుంది.
ఉంటుంది కానీ కొంచెం టైం అంతే. నిజం చెప్పు, పేరెంట్స్ చూస్తారని ఇట్లా చెప్తున్నా? లేదండి, నిజంగా మా పేరెంట్స్ కూడా నేనేంటో తెలుసు. మా పేరెంట్స్ కూడా తెలుసు కానీ నేను ఏంటో ఒకవేళ మింగిల్ అయినా కూడా చెప్తావు ఇంట్లో? చెప్తాను, ఏమో ఆబ్వియస్లీ చెప్తాను అంతే. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, నమస్తే అండి. మీ పేరు? అలివేలు. ఎక్కడ నుంచి? వైజాగ్. వైజాగ్ నుంచి వచ్చారా? ఆ, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఓకే, మీ అమ్మాయా? పాప. అబ్బాయి. అబ్బాయి. అవును. ఫిబ్రవరి 14th ఫిబ్రవరి 14th అంటే అది మన దేశ సంస్కృతి కాదు. దాని మీద నాకు ఎటువంటి అభిప్రాయం కూడా లేదు. సెలబ్రేషన్స్ అసలు మాకు ఏమి ఉండవు. మా పిల్లలు కూడా అలాంటివి ఏం పట్టించుకోరు. అలాంటివి ఏం లేవు. మామూలుగా మా ఇంట్లో అయితే అలాంటివి ఏం జరగవు. వ్యాలంటైన్స్ డే అలాంటివి ఏం కూడా మేము జరుపుకోం. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ మ్యారేజ్. మీ పిల్లలు కూడా చెప్పకపోవచ్చు, భయం లేదు. నాకు మొత్తం తెలుసు వాళ్ళ గురించి. వాళ్ళకి ఏం లవ్ లేదు, ఏం లేదు. మీరు ఎట్లా చెప్తారు? వాళ్ళు కాలేజ్కి వెళ్తారు కదా అంటే మొత్తం తెలుసు మనకి. వాళ్ళ ఫోన్ మన దగ్గర ఉంటుంది. ఓపెన్ స్కాన్ చేసుకున్నారు? స్కాన్ ఏముండదు, అంతా ఓకే, అంతా ఓపెన్ గా ఉంటుంది మా ఇంట్లో. అలాంటి ఏం లేవు. వీళ్ళ లవ్లు గీలు ఏమి ఉండవు. ఎలా పడ్డారు మీరు లవ్ లో అప్పుడు? పడేశారు. మాస్టర్ మమ్మల్ని పడేశారు. ఏం చేస్తుంటారు? సార్ ఏమో లెక్చర్ చేస్తారు. అంటే కాలేజ్లోనా, స్కూల్లోనా? ఇట్లా లేదు, మామూలుగా అంటే మామూలుగా చూసారు, నచ్చాము, అదే ఇంకా లవ్ అయిపోయింది అంతే. పెళ్లి చూపులు చూసారు, అందులోనే లవ్ అయిపోయింది అంతే. విడిగా అలా బయట తిరగడాలు అలా ఏం ఉండవు. ఓకే, మరి మ్యారేజ్ అయిన తర్వాత వ్యాలంటైన్స్ డే జరుపు? లేదు లేదు, అస్సలు లేదు. ఆ డే అసలు మాకేం పట్టింపు ఉండదు దాని గురించి. ఎప్పుడైనా మీరు లవ్ ఎక్స్ప్రెస్ చేశారా? అంతా అయిపోయింది. ఆ రోజు పర్టికులర్ గా ఆ రోజు ఏమి ఉండదు, ఎప్పటికప్పుడే ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇప్పుడు 24 కంప్లీట్ అవుతుంది. జూన్కి 25th వస్తుంది. ఓకే, ఈ వ్యాలంటైన్స్ డే పైన మీ అభిప్రాయం ఏంటి? జరుపుకోవాలనుకుంటారా? జరుపుకోవాలంటే మరి ఈ కాలం మరి మారిపోయింది కాబట్టి మనం చెప్పలేము. ఈ జనరేషన్ జరుపుకుంటుంది, మా జనరేషన్ అయితే నేను జరుపుకోవట్లేదని నేను అనుకుంటున్నాను. ఎవరి అభిప్రాయం వాళ్ళది, వాళ్ళు మనం చిన్నపచ్చలేం కదా. అంటే కరెక్టే అంటారా? జరుపుకోవచ్చు అంటే కాదనే చెప్పాలి. మన పెద్దవాళ్ళు చెప్పిన విధానంగా అయితే ఇలాంటివి ఏం కరెక్ట్ కాదు. అవన్నీ విదేశీ సంస్కృతి కదా, దాని గురించి వద్దు, జరుపుకోవద్దని మన సంస్కృతి చెప్తూనే ఉంది. కానీ ఎవరో వినరు కదా, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంటే కొందరు లవ్ చేసుకుని కూడా బ్రేకప్ అవ్వడము, అందుకని ఇవన్నీ మంచివి కాదని వాళ్ళు ముందే పెట్టారు. కానీ ఈ కాలం పిల్లలకి ఏం అర్థం కాదు కదా, అంత అయిపోయిన తర్వాత తెలుస్తుంది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇలాంటి డిసిషన్స్ అందుకని ఇది తప్పనే కూడా చాలా మంది చెప్తున్నారు. నా అభిప్రాయం కూడా అదేను, కానీ అందరికి మనం చెప్పలేం కదా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఓకే, నీ పేరు? మాలతి. ఏం చేస్తుంటా? జాబ్ చేస్తుంటాను. ఏ జాబ్? నా జాబే. నీ జాబేనా? నీ జాబ్ పేరేంటి? ఇచ్చిన జాబ్ అంతే. అంతేనా? నాకే పంచ్ చెప్పాను కదా నా జాబ్ అని. నేను చెప్తే మళ్ళీ మీ ఆఫీస్ లో జాయిన్ అవుతాను. ఊరి మీద తిరిగే జాబ్. ఊరి మీద తిరిగే జాబ్? ఆ జాబ్ పెద్ద జాబ్ తెలుసా? అంతేనా? ఓకే, సింగిలా మింగిలా? సింగిల్ అన్న ప్రాబ్లమే, మింగిల్ అన్న ప్రాబ్లమే. ఎందుకు? కరెక్ట్ చెప్పు. సింగిల్ అనుకో వస్తారు అబ్బాయిలు, మింగిల్ అనుకో ఎవరు చూడరు. ఓహో, ఇప్పుడు నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏమి చెప్పను, సైలెంట్, అంటే ఇప్పుడు స్పీచ్లెస్. సింగిల్ అంటే మేము మింగిల్ కావడానికి రెడీ ఉన్నాం, అందుకే అంటున్నా ఏమి చెప్పనని. అంటే మీరు సింగిల్? నో 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 నో, ఇప్పుడు కాదు, ఫిబ్రవరి 14 అంటే ముందే చెప్పుకుంటాను. అడ్వాన్స్ వద్దలే. కాన్ఫిడెంట్ గా ఎట్లా చెప్తున్నావు ఆన్సర్స్? ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఎంతమంది దగ్గర వేసావు? ఎన్ని మూవీస్ చూడడం లేదు. సరే, నీకు ఫైనల్ ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? ఇప్పుడు కౌంట్ చేసుకుంటూ ఉండలేను కదా. అంటే సో ఫైనల్ అయితే అన్కౌంటబుల్ అంటారు. చాలా వచ్చినాయి, ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? అందరినీ యాక్సెప్ట్ చేస్తే బాగోదు కదా, ఒకేసారి యూజ్ చేసుకుంటే. అంటే నెక్స్ట్ ఎవరు మరి? ఎవరు వస్తే వాళ్ళు అంతే. సో గైస్ రెడీయా? లైన్ కట్టు, అడ్రస్ చెప్పు. అడ్రస్ మా ఊరే, వచ్చేయండి. మేము ఉండే ప్లేస్ లో. మళ్ళీ పంచ్ సెటైర్లు ఎక్కువే. లేదు, నేను మాట్లాడుతున్నా. సెటైర్లు ఎక్కడ వేసినా బా చూపుతోనే చంపేసేటట్టున్నావా? చచ్చిపోవాల్సింది కదా అక్క, చూపు. అబ్బాయి కావాలి కదా. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హైబ్రో చేయించుకోలేదు, అడ్జస్ట్ అవ్వాలి. అబ్బా కళ్ళు అన్నా ఐబ్రో అన్నా. నీ కళ్ళు చాలా బాగున్నాయి రచన, చాలా బాగున్నాయి. అబ్బా
నేను పడాను ఈ బిస్కెట్లకి. మేము బిస్కెట్స్ తినంలే, ఓన్లీ పులిహోరే. అవునా? పులిహోర ఇస్తున్నావు ఇప్పుడు ఇంకో. కానీ చికెన్ వేయడం లేదు కదా తిందామంటే. ఈమెకి చికెన్ బిర్యానీ కావాలి, ఇట్లాంటి పులిహోరాల బ్యాచ్ కాదు. అంటే మరి చికెన్ తినిపిస్తాను. అంతే, చికెన్ కాదు, మంచి దమ్ బిర్యానీ, ఏది మటన్ బిర్యానీ తినిపిస్తాడు డైరెక్ట్. వద్దనే, మటన్ బిర్యానీ ఎంత ఎక్కువైపోతుంది. మరి ఏ బిర్యానీ కావాలి? వ్యాలంటైన్స్ డే గురించి ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? వేస్ట్ అండి, వేస్టా? వేస్ట్. కానీ నా ఒపీనియన్ వ్యాలంటైన్స్ డే ఎందుకండి పెట్టారు మనలాంటి సింగిల్ అమ్మాయిలకా చెప్పండి? ఎవరైనా ఉంటే వ్యాలంటైన్స్ డే చేసుకుంటా. అందరూ వస్తారనే కదా నువ్వు సింగిల్ అని చెప్తున్నాడు. ఓకే, ఆయన సింగిల్ వచ్చేయండి. నెంబర్ పెట్టేసి నెంబర్ చెప్పేసి 100. అట్లీస్ట్ నీ ఇన్స్టా ఐడి ఫాలో అవుతారు. 100. అది ఇన్స్టా ఐడి ఉందా? రౌడీ 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 ఒకటేనా? అంతే. ఓకే, ఇప్పటి నుంచి ఇన్స్టా రౌడీ అని కొడితే చాలా వస్తాయి. ఇంకా చెప్తే మళ్ళీ ఫాలో అయిపోతారు. ఫాలోవర్స్ కావాలి కదా ఇన్స్టాలో. ఫాలో అయితే బెటరే గానీ ఇంటి వరకు ఫాలో అయితేనే కష్టం. అంటే ఎందుకు అట్లా ఎక్స్పీరియన్స్ అయినా? లేదు లేదులే, అయితే బాగుంది అనిపిస్తుంది. అట్లా కూడా. సో ఇప్పుడు వ్యాలంటైన్స్ డే మీకు ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది? చెప్పినా కదా, సింగిల్ గా ఉన్నాము. సో వ్యాలంటైన్స్ డే ఎవరైనా ఉంటే బెటర్ కదా. ఎక్కడ చూడండి అలా లవర్స్ ఉంటారు. మీకు ఎవరైనా ఉన్నా, ఎవరైనా కావాలి అంతే కదా. చలో మై గాడ్, ఐఎమ్ రెడీ. నేను రానండి, నేను రాను. అంటే వాళ్ళని చూస్తే అనిపించదా అట్లా వెళ్ళాలి, నేను కూడా అట్లా పార్క్లు వెళ్ళాలి అనిపిస్తుంది. అనిపిస్తుంది కానీ కొంతవరకు బాగుంటుంది ఇది. తర్వాత అంతే. హ్యాపీనెస్ ఒక 50 ఉన్నా సరే, 90% ఉన్నా సరే 10% క్రయింగే కదా. మరి హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్తావా? నేను చెప్పను, నేను చెప్పా వ్యాలంటైన్స్ డే. ఎందుకంటే నా లైఫ్ లో వ్యాలంటైన్స్ డే లేదు కదా. లేదు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు రాజ్ కుమార్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను బిగ్ బాస్కెట్ లో చేస్తుంటా. బిగ్ బాస్కెట్ బిగ్ బాస్కెట్ ఐ థింక్ వాటో వాట్ బిగ్ బాస్కెట్. ఓకే, లైక్ డీమార్ట్ బిగ్ బాస్కెట్ లో. సింగిలా మింగిలా? నేను మ్యారేజ్ అయిపోయింది నాకు. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అయింది. కానీ లవ్ చేసి పెళ్లి చేసుకోవద్దు. ఎందుకు? ఆ టార్చర్ అట్లా ఉంటది, అందుకే చెప్తా. అవును, ముందు తెలుసుంటే పెళ్లి ఎందుకు చేసుకుంటుండే? అంటే ముందు బానే ఉండే కదా. పెళ్లి చేసుకోకముందు మంచిగానే ఉంటది. మ్యారేజ్ కాకముందు మరి ఎవరైనా లవ్ చేసినావా? చేసినా కదా, చెప్తున్నా కదా బ్రో, ఆమెనే లవ్ చేసినా ఆమెనే పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు మీరు వింటే గొడవ పెట్టదా? ఎవరు ఎవరు పెడుతుంది? వీడియో అలా దాకా వెళ్తుందా? నెంబర్ తీసుకొని పంపిస్తా. పంపియండి. వాళ్ళు అట్లా చెప్పమన్నారు, మేము అట్లా చెప్పినా చెప్తా. అప్పుడు చెప్తాం కదా, నమ్మది కదా. నమ్మదా? నమ్మకం. ఎవరు ఒపీనియన్ మంచిగానే ఉంది కానీ బాయ్స్ ని చాలా అడ్జస్ట్ చేస్తారు గర్ల్స్. ఎందుకు చెప్పాలా? ఇక్కడ కొంత చాట్ చేస్తారు, ఇంకొంత బండి మీద తిరుగుతారు అమ్మాయిలు. మా ఫ్రెండ్స్ కి చాలా మందికి అట్లా డోకా అయింది కాబట్టి నాకు తెలుసు. నాదంటే స్కూల్ నుంచి లవ్ చేస్తున్నా ఆమెని. 7 years. మస్తు ఎంజాయ్ చేసినాం మేము లవ్ ని. అవన్నీ సీక్రెట్ ప్లేస్లు. ఎవరు అట్లేం లేదు, అట్లేం లేదు. అప్పట్లో ఆ రోజులు అవి స్వీట్ మెమోరీస్ అనుకోవాలి అంతే. ఇప్పుడు రావు, అవి కావు. మెమోరీస్ ఉంటాయి. ఎవరన్నా అమ్మాయి కాల్ చేసి అన్నా గానీ తీసుకొని పక్క ఐఫోన్ ఆమెది, అది నాది ఇట్లా కాదు, జేబులో పెట్టుకోవాలంటే నాకు అట్లాంటిది ఏం లేదు. నాకు ఫోన్ అలవాటు చేయలేదు ఇట్లా ఆడుకోవడం అంది. హ్యాపీయా, దాని గురించి అని ఏం లేదు. మళ్ళా లవ్లు ఎట్లా పడతారు? పడ్డా, మా పాప మీద చూసుకుంటున్నా లవ్. సో ఫైనల్ గా ఈ వ్యాలంటైన్స్ డే గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నార్మల్ చేసుకుంటున్నారు, చాలా మంది దొరికిపోతారు బ్రో. డబల్ లవర్స్ ఉంటారు చూసినావా, వాళ్ళు చాలా మంది దొరికిపోతారు. ఎట్లా అంటే ఆ రోజు మన ఇద్దరం పోదాం అనుకుంటే నువ్వేమవుతావు? వాళ్ళు దొరికిపోయినప్పుడు గట్టిగా ఫస్ట్ సంతోషపడేది నువ్వే కావచ్చు.
ఫుల్ హ్యాపీ. అట్లాంటి వాళ్ళు ఉంటే నాకు వీడియో తీసి పంపించండి, నేను స్టేటస్ ఇట్లా పెట్టుకుంటా. అంటే ఈ వ్యాలంటైన్స్ డే జరుపుకోవాలంటావా లేకపోతే జరుపుకోవద్దా? జరుపుకొని ఎవరి సంతోషం వాళ్ళది. కానీ ఫైనల్ ఏంటంటే మనకి వ్యాలంటైన్స్ డే రోజే కాకుండా ఏ రోజైనా వ్యాలంటైన్స్ డే లాగానే అయిపోయింది కదా ఈ రోజులలో. అయిపోయింది. దాని గురించి ఏం చెప్తారు? నువ్వు అలా ఫీల్ అవుతావా? దానికి ఒక రోజు పెట్టారు, ఎందుకు పెట్టారు ఇట్లా నాకు తెలియదు. ఏంటంటే అదొక పెద్ద కథ ఇంకా అది. కానీ లవ్ లో ఉన్నప్పుడు అది మంచిగా అనిపిస్తుంది, పెళ్లి చేసుకున్నాక బాగా అనిపిస్తుంది. ఎందుకు చేసుకున్నా అనిపిస్తుంది? లోపల ఎంత బాధపడుతుందో. 19th ఈ 19th చెప్పండి. ఇంకా వ్యాలంటైన్స్ డే పైన నీ అభిప్రాయం? అభిప్రాయం అంటే ఏం లేదు, ఏం లేదా? ఎంజాయ్ చేసుకునేటప్పుడు చేసుకొని అంతే. మరి కొందరు విడిపోతున్నారు కదా, అది ఎందుకు విడిపోతారు చెప్పాలా? డబల్ కలెక్షన్స్ ఉంటాయి తెలుసా, వాళ్ళే విడిపోతారు. సింగిల్ ఉన్నారు హ్యాపీగా ఉంటారు, ఫుల్ ఎంజాయ్ బిందాస్. వాళ్ళకున్నంత లైఫ్ మనకి ఇట్లా ఉండదు. సేమ్ నువ్వు ఎక్స్పీరియన్స్? నేను సింగిల్ గా లేని కాబట్టి నాకు తెలియదు. అట్లా సింగిల్ ఉంటే బెస్ట్ అంటున్నా. బెస్ట్ సింగిల్ అవ్వద్దు. అవ్వాలా కానీ టార్చర్ పెట్టేటోళ్ళు రావద్దు. అట్లా తెలియదు కదా వాళ్ళు టార్చర్ పెడతారు. ఇక ఏం నిజం, దేవుడు తలరాతలు రాసేది ఏమంటారు, అది చదివేది మనకి ఇష్టం వస్తుంటుండే. ఫ్యూచర్ ఏమైందో. బ్రో ఇప్పుడు మీకు లవ్ చేసిర్రు, మ్యారేజ్ చేసుకున్నారు, అంతా ఓకే, ఒక పాపను కూడా కన్నారు. కానీ నా పరిస్థితి ఎట్లాంటిది అంటే నేను ఇంకా సింగిలే. సో ఇప్పుడు నేను మింగిల్ అయితే బెటర్ అంటారా? టెన్షన్స్ ఆమె ఎట్లుంటది తెలుసా, ఇక మెసేజ్లు కొడుతుంది పండుకునేటప్పుడు, లవ్ యూ చెప్పవు నువ్వు నాకు, గుడ్ నైట్ పెట్టాలి. అయితే తగ్గిపోతుంది ప్రేమ మన మీద. ఫైనల్ నాకు సింగిల్ లైఫ్ బెటర్ లైఫ్ అంటావు అంతే. మస్తు ఎంజాయ్ చేయొచ్చు బ్రో. నాకు తెలిసి 2-3 అమ్మాయికుండే బ్రో, నేను సింగిల్ కరువులో ఉన్న. అడిగేటోళ్ళే ఎక్కువ మంది లవ్ చేస్తారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఎక్కడ నుండి? ఇక్కడే ఇక్కడే నాది కూడా ఇక్కడే. సో బ్రో అసలు వ్యాలంటైన్స్ డే అనేది ఏంటి, మరి ఎందుకు జరుపుకుంటారు అసలు? పనికిరాని డే బ్రో అది, అంతే పనికిరాని డే అంతే. ఎందుకు ఏముంది, ఎవరికి ఉపయోగం అండి దానివల్ల? మరి అందరేమో లవర్ ఉండాలి, ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఎంజాయ్ చేసి ఆ పేరును వాడుకో. మీరు సింగిలా మింగిలా? సింగిల్ అయిపోయినా ప్రజెంట్ సింగిల్. ఓకే, వదిలేసావా? వదిలేసారు. సో ఫైనల్ అయితే మొగలను ఆడవాళ్ళు వదిలేసి అంతే. అదే ఇంకొకరిని వద్దు బ్రో, ఇంకా చాలు. ఇంకా ఎన్నిసార్లు దెబ్బలు తింటామండి, ఒకసారి తిన్నది చాలండి. ఇంకా అవి కనబడాయి బ్రో, ఎక్కడ ఉంటాయి అవి? చాలా దెబ్బలు పడతాం కదా. అప్పుడు ఏమనిపించింది మళ్ళీ లవ్ అసలు పడద్దు? వద్దు ఇంకా లవ్ అన్నీ వద్దండి. ఇంకా సువర్ణ వద్దు ఇంకా అంతే. మీరు వద్దు సార్, అప్పటి నుండి బాధపడుతున్నారు. నన్ను అడుగుతలేరనా లేకపోతే నాకు ఉన్నారు అనా లేకపోతే సేమ్ ఇద్దరు, అందుకే ఇద్దరు ఇలా కూర్చొని, లేకపోతే మా ఇద్దరు ఉండేవాళ్ళు. అందుకే మేము అంటే వచ్చి కూర్చొని సింగిల్. ఐఎమ్ ఇంట్రోవర్ట్. సిగ్గుపడుతుంది చాలా బయటకు చెప్పుకోవడానికి, వాళ్ళ పేరెంట్స్ చూస్తారు కదా. నేను సింగిల్ భయ్యా. ఈ సిచ్యువేషన్లు, ఈ జనరేషన్, ఈ అమ్మాయిలు చూస్తుంటే సింగిల్ గా ఉంటే బెటర్ అనిపిస్తుంది. మరి ఎట్లాంటి అమ్మాయి కావాలి బ్రో? ఎట్లాంటి అమ్మ అది ఇదని ఏం లేదు, పేరెంట్స్ అరేంజ్డ్ భయ్యా, అరేంజ్డ్. సరే అరేంజ్డ్ చేసుకుంటారు, పర్ఫెక్ట్ అమ్మాయి మీకు దగ్గర అమ్మాయి మీరు అనుకునే అమ్మాయి వస్తుంది అనుకుంటున్నారా? లేదు, రాదు. సెకండ్ హ్యాండ్ అని చెప్పలేం కానీ మనం అనుకున్నవి అందరినీ మనం తప్పు పట్టలేం కదా. యాక్చువల్లీ ఏంటంటే మనం అనుకునే క్వాలిటీస్ అదే ఉండవు, అవి అన్నీ ఉండకపోవచ్చు. అమ్మ వాళ్ళని బాగా చూసుకుంటే చాలు, అంతకు మించి ఇంకేం లేదు బ్రో. కానీ ఏం చేద్దాం, చూసుకుంటారంట. దేవుడి పైన భారం వేసాం. ఇంకా ఫైనల్ గా మా అమ్మ 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది, ఆ సిచ్యువేషన్ రావంటే చాలు బ్రో, అంతే. ఇంకా సేమ్ పేరెంట్స్ అడ్మిషన్ చేసుకుంటే చాలు. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే గురించి ఏం చెప్తారు బ్రో ఫైనల్ గా? చెప్పింది ఇందాక, పనికిరాండే బ్రో. ఏముంది వ్యాలంటైన్స్ డే నేను చెప్పాను చేసుకోవద్దని. ఆ డే మాకు పనికిరాంది అది
వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ఇప్పుడు ఆల్రెడీ సింగిల్స్ అంటే మింగిల్స్ ఉంటారు కదా, చాలా అనిపిస్తుంది. అంటే నాకైతే ఏమనిపిస్తుంది తెలుసా బ్రో, అంటే నీ సిచ్యువేషన్ లో ఉంటే కానివ్వండి ముందు ఉంది నీకు వేసుకోండి అమ్మా, వేసుకోండి, తలుపులు వేసుకోండి. మీకేమనిపిస్తుంది అప్పుడు? మన ఏడు బలవడానికి ఇంకొకడు రెడీగా ఉన్నాడు. మళ్ళీ ఒకసారి అందరు అట్లా, నేను అందరిని అనట్లేదు, కొందరిని. అంటే మేము చెప్పలేం కదా, అవ్వచ్చు. అంటే మీరు ఒక్కరు చెప్పండి, ఒకడు బలి కాలేడు అని చెప్పి, షాజహాన్ వాళ్ళ పేర్లు చెప్పకండి. ఇప్పుడున్న జనరేషన్ లో వీడు మావాడు ఒకడు బలి కాలేడు, మంచిగా మ్యారేజ్ మంచిగా లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నాను ఒకళ్ళ పేరు ఉండొచ్చు కానీ ఉన్నారు అనేది అయితే లేరు, ఉన్నారు అనేది లేరు. అదే ఎట్లా అంటే చిన్నప్పటి నుండి, అంటే వాళ్ళు 90s కిడ్స్ కాబట్టి ఓకే. అరే అతని పర్సనాలిటీ అర్థమైతే లేదు. ఒక్కరండి, అది 100కి1, 1000కి1, 1,00,000కి1 అంతే. మాకు దొరకరు. ఆ ఒకరిలో మేము ఒకరం కాదంటే ఇంకా అది మా అబ్బాయిలం ఎంత అమాయకులం. అవును, మన బాధ పగోడు కూడా రావద్దు, పగోడు కూడా కష్టంగా రావద్దు. గురువు గారు అంటూనే ఓకే అంటున్నారు. థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. చూసారు కదండి ఇక పరిస్థితి ఏందో. వ్యాలంటైన్స్ డే గురించి కొందరు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, కొందరు దొరికిపోయారు, కొందరు ఫన్నీగా చెప్పారు ఆన్సర్స్, కొందరు సింగిల్ ఆట, కొందరు మింగిల్ ఆట, ఇలాంటి కొన్ని ఆన్సర్స్ చాలా ఫన్నీగా చెప్పారు. సో ఇంతకీ అసలు మీరేమనుకుంటున్నారు? మరి అసలు మీరు సింగిలా మింగిలా? మరి వ్యాలంటైన్స్ డే గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ మీరు వ్యాలంటైన్స్ డే కి ఏమేమి ప్లాన్ చేస్తున్నారు? ఒకవేళ దొరికిపోతే ఇట్లా, మరి వేరే వాళ్ళు దొరికిపోతారు కదా, వారి గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారు? మరి కొందరి మీద మీరు పగ కూడా పట్టుంటారు లవర్స్ ని చూసి, వారిపైన అసలు ఓవరాల్ మీరు ఏమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో చూస్తున్నానండి 6 టీవీ సామాన్యుడు ఆరో ప్రాణం. సైనింగ్ ఆఫ్ రచన. సైనింగ్ ఆఫ్ ప్రశాంత్.